హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 హోండా డియో 110. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్గా 2 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. స్టాండర్డ్ వేరియంట్, డిఎల్ఎక్స్ వేరియంట్. ప్రస్తుతానికి మనతో స్టాండర్డ్ వేరియంట్ అయితే ఉంది. మీరు 5 కలర్స్లో ఈ స్కూటర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ కలర్ అనమాట. ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ విషయానికి వస్తే 93,000 రూపాయలు లభిస్తూ ఉంది. అదే డిఎల్ఎక్స్ వేరియంట్ విషయానికి వస్తే 1,05,000 రూపాయల దాకా అయితే ఉంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన స్కూటర్ అయితే ఒకటి పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 90 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 109.5 cc BS 6.2 SI ఇంజన్తో లభిస్తూ ఉంది. 8 PS పవర్ 9 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ ఉంది, అలాగే బెల్ట్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయినా మీకు అడ్జస్టబుల్ మోనోషాక్తో లభిస్తూ ఉంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే బ్లాక్ కలర్ స్టీల్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ డియో 110 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్స్ అని మీకు 90/100 10 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 160 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉండాలి. ఇందులో కరెక్ట్గా 160 ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయండి. సీట్ హైట్ విషయానికి వస్తే 765 mm లభిస్తూ ఉంది. 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు వెయిట్ చాలా తక్కువ అనిపించింది. 106 kg మాత్రమే ఉంది, లైట్ వెయిట్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మీరు ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవాలి. 5.3 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. లైట్స్ విషయానికి వస్తే ఇది బేస్ వేరియంట్ కాబట్టి హాలోజన్ హెడ్ లైట్ తో లభిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మీకు LED DRLs అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే బల్బ్ ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఇందులో బల్బే ఉన్నాయి. LEDకి అప్డేట్ చేస్తే బాగుండేది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఎన్లాక్ కన్సోల్ తో లభిస్తూ ఉంది. పైన మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్ అయితే ఇచ్చారు. కింద మీకు ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. సైడ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. మాల్ ఫంక్షన్ లైట్, హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లోకల్లో తిరగడానికి కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. అలాగే మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. యాక్టివా 6Gలో ఏదైతే కీ డిజైన్ ఉందో సేమ్ అదే కీ డిజైన్తో మనకి డియో 110 కీ అయితే లభిస్తూ ఉంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే 18 లీటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఇది ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈ సీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ గ్లో బాక్స్ విషయానికి వస్తే మీకు ఒక చిన్న 1/2 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది. ఈ వెహికల్ లో 2 క్యారీ హుక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఉంది, సీట్ కింద ఇంకొకటి అయితే ఉంది. సో మీరు ఏదైనా కవర్స్ తగిలించుకోవాలనుకుంటే ఇక్కడ తగిలించుకోవచ్చు. లెగ్ రూమ్ విషయానికి వస్తే మరీ అంత ఎక్కువ అయితే లేదు, అలా అని చెప్పేసి బాగా తక్కువ ఉందని కూడా నేను చెప్పను, సరిపోయింది. హ్యాండిల్కి రైట్స్ అని మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. ఇందులోనే ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ఈ వెహికల్ ఉంది కదా, దానికి కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ స్విచ్ అనమాట ఇది. తర్వాత హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ కాదు. లోకల్లో తిరగడానికి ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇది 2025 హోండా డియో 110 స్టాండర్డ్ మ్యాట్ బ్లాక్ వేరియంట్ అనమాట. లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. తక్కువ ప్రైస్లో మీకు హోండా డియో 110 కావాలనుకుంటే మీరు స్టాండర్డ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. స్టాండర్డ్ వేరియంట్లో మీకు ఇట్లాంటి స్టీల్ వీల్స్ అయితే వస్తాయి. బ్లాక్ కలర్లో ఇది కూడా చూస్తానికి చాలా బాగుందన్నమాట. వెహికల్ ఆల్రెడీ ఆన్ చేసే పెట్టాను. ఇందాక నుంచి నేను రైడ్ చేస్తూనే ఉన్నాను. నాకైతే లైట్ వెయిట్ అనిపించింది. 106 kgలే. అలాగే మీకు సీట్ హైట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. 8 PS పవర్ 9 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసిద్ది. పవర్తో కంపేర్ చేసుకుంటే 1 Nm టార్క్ అయితే ఎక్కువ ఉంది. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంజన్ పుల్ కూడా బాగుంది. సో 2 బ్రేక్స్ కూడా గట్టిగా ప్రెస్ చేసా. మీరు బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. డ్రమ్ బ్రేక్స్ అయినప్పటికీ బ్రేకింగ్ బైటింగ్ కూడా చాలా బాగుంది. ఎవరైతే లోకల్లో తిరగడానికి ఒక స్కూటర్ కావాలనుకుంటున్నారో, కాలేజీకి వెళ్ళడానికి, లోకల్లో తిరగడానికి, వీకెండ్ రైడ్స్ వెళ్ళడానికి, యూత్కి స్కూటర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ డియో 110 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ నేను ఇందాక ఆఫ్ రోడ్లో కూడా తీసుకెళ్ళాను. దానికి సంబంధించిన క్లిప్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆఫ్ రోడ్లోకి వెళ్ళినా సరే, బై రోడ్డు మీద నడిపినా సరే సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఒకసారి మీరు కూడా రైడ్ చేయండి, మీకు అర్థమవుతుంది సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా పడుతున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నాకైతే మాత్రం ఇంజిన్ చాలా బాగా నచ్చింది. చాలా స్మూత్ ఉందన్నమాట. అసలు వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మీరు చాలా స్మూత్గా అయితే రైడ్ చేయొచ్చు ఈ వెహికల్ మీద.
టైర్స్ గ్రిప్ విషయానికి వస్తే మీకు అంత వైడ్ టైర్స్ అయితే ఏమీ లేవు. ఫ్రంట్ సైడ్ మీకు 12 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 10 ఇంచ్ టైర్ అనమాట. సో ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు స్టెబిలిటీ ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 90 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ స్పీడ్ అయితే ఈ వెహికల్ వెళ్ళదు. సో ఆ స్పీడ్కి ఈ టైర్స్ గ్రిప్ అయితే ఓకే సరిపోతాయి. వైడ్ టైర్స్ ఇచ్చినా సరే మీకు మైలేజ్ అయితే తక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ వైడ్ టైర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మైలేజ్ కావాలి అని అనుకుంటే. ఈజీగా మీరు ఒక 40 to 45, 50 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమీలో రైడ్ చేస్తే. అలాగే మీకు చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, అంత వెయిట్ కూడా అనిపించదు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హోండా షోరూమ్కి అయితే వెళ్ళి హోండా డియో పర్చేస్ చేయాలి అనుకుంటే టెస్ట్ రైడ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే హోండా డియో 110ది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం ఇంజిన్ అయితే చాలా స్మూత్గా అనిపించింది నాకు, వైబ్రేషన్స్ కూడా ఎక్కడా లేవు. డ్రమ్ బ్రేక్స్ అయినప్పటికీ బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి. బ్రేకింగ్ బైటింగ్ కూడా బాగుంది, 2 బ్రేక్స్ గట్టిగా ప్రెస్ చేశారనుకోండి వెహికల్ అయితే ఆగిపోతుంది అనమాట. సో బ్రేక్స్ పరంగా కూడా ఇబ్బంది అయితే ఏమీ అనిపించలేదు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కాబట్టి నేను ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేశాను. సస్పెన్షన్ గ్రౌండ్ క్లియరెన్స్ చెక్ చేద్దాం అని చెప్పేసి నాకు ఎక్కడ కూడా కింద తగలేదన్నమాట. కానీ మీరు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కానీ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో మీరు ట్రావెల్ చేయాల్సి వస్తే మాత్రం స్లోగానే రైడ్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ వెహికల్లో. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ఈ స్కూటర్ అయితే. మైలేజ్ ఎక్కువ కావాలి, తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే మాత్రం స్టైలిష్ లుక్స్లో ఖచ్చితంగా మీరు డియో 110 స్టాండర్డ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. లేదు నేను టాప్ మోడల్ DLX వేరియంట్ ఉంది కదా అది పర్చేస్ చేస్తానంటే మాత్రం ఒక 12,000 రూపాయల దాకా మీరు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఒకవేళ 12,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు వచ్చే ఫీచర్స్ ఏంటంటే 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే వస్తుంది. ఆ కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంటుంది, అందులో మీరు ఇంకా చాలా ఫీచర్స్ అయితే పొందొచ్చు అనమాట. Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండిద్ది, LI వీల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ వస్తాయి అనమాట. మీరు డబ్బులు ఎక్కువ పెట్టుకోగలిగితే. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం DLX వేరియంట్ పర్చేస్ చేయండి. లేదనుకుంటే ఈ బేస్ వేరియంట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది కాబట్టి నేను బేస్ వేరియంట్ మీకోసం రివ్యూ చేశాను. ఏదైనప్పటికీ ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే పర్చేస్ చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.